చేశారా? నెక్స్ట్ ఈ టుక్ టుక్ ఆటో మీద కాన్సెప్ట్ ఏంటి? ఈ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు 2 daysలో ఏదో అనౌన్స్ చేస్తా అంటున్నారు, ఏమైనా ఈవీ కన్వర్ట్ చేసేసి మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ పార్ట్ తీస్తున్నారా? ఏం కన్వర్ట్ చేసి ఈవీ కాదు కదా, ఆ అనౌన్స్మెంట్ కాదండి, అది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇప్పటివరకు ఇండియాలో చేయని ఒక అనౌన్స్మెంట్ అది. అది మా మూవీ యొక్క స్కేల్నే కాదు, మన సినిమా స్కేల్నే పెంచుతుంది. సో ఇప్పుడు కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ టుక్ టుక్ ఏం చేస్తుంది ఆటో ఇందులో ఈ సినిమాలో? సో ఫస్ట్ క్వశ్చన్, ఆ ఫస్ట్ మూవీ చూడలేదండి నేను. కార్తీదీన్ కాపురం చూశాను కానీ ఇంకో మాట బంగారు అది చూడలేదు, సారీ. టుక్ టుక్ ఐడియా బేసిక్లీ ఏదైనా ఒక సోల్, ప్రతి ఒక్కదానికి ఒక సోల్ ఉన్నప్పుడు, ఏదైనా ఒక సోల్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్ కూడా ఉన్నప్పుడు అది ఎలా రియాక్ట్ అవుతుంది అనే దగ్గర నుంచి ఐడియా స్టార్ట్ అయింది. సో ఆ వెహికల్కి ఒక సోల్ ఉంటే ఎలా ఉంటుంది అనే ఒక ఐడియా నుంచి స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి కథ రాసుకోవడం మొదలుపెట్టాం. సో అదే ఈ పిల్లల్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ మీకు ఇందులో? అంటే వీళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి అంటే వీళ్ళ గత చిత్రాలు చూసి సెలెక్ట్ చేసుకున్నారా? అంటే మీ కాన్సెప్ట్కి ఎలా సరిపోతారు అనుకున్నారు? ప్లస్ మీ ఊరు ఎక్కడో చిత్తూరు దగ్గర తీశానన్నారు. అవును, మా ఊరు ఈ టీజర్లో మెన్షన్ చేశాం కదా, చింతగుంటూరు గ్రామం అని. అదే మా ఊరు, మా నేటివ్ అది. మూవీ మొత్తం అమలాపురంలో చేసాము, కాకపోతే సినిమాలో మొత్తం అందరూ చిత్తూరు స్లాంగ్లో మాట్లాడతారు. సో వీళ్ళని తీసుకోవడానికి కారణం ఏంటంటే, అందరినీ ఆడిషన్ చేసాం. పిల్లల్ని నిహాల్, సాన్వి అందరూ ఈ క్యారెక్టర్స్కి సూట్ అవుతారు అని ఆడిషన్ చేసి ఒక 10 to 15 days వర్క్షాప్స్ చేసి దాని తర్వాత షూట్కి వెళ్ళాం. ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు వచ్చే సినిమాలు కమర్షియల్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా వస్తేనే ఆదరిస్తున్నారు. చాలా టఫ్ ఉంది ఇండస్ట్రీ కూడా. అంటే ఇలాంటి కాన్సెప్ట్స్ పిల్లలు చూసేది, అంటే పిల్లలతో పాటే సినిమా చేశారు, పిల్లలు చూసేది కమర్షియల్ కాకుండా, మీరు ఈ కాన్సెప్ట్ ఏం నచ్చి ఓకే చేశారు అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ సినిమా కాబట్టి అని? బేసికల్లీ ఓన్లీ పిల్లలు అనే కాదండి కాన్సెప్ట్, ఇందులో కమర్షియల్ ఎలిమెంట్ కూడా ఉంది. నిహాల్ చెప్పినట్టు సెకండ్ పార్ట్ వచ్చేసి లవ్ స్టోరీ ఉంది. ఆడియన్స్ అండ్ ఎవ్రీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే స్టోరీ. ఇట్స్ బోత్, ఇటు టుక్ టుక్ అని మ్యాజికల్ పవర్స్ ఉన్నాయి, అటు లవ్ స్టోరీ ఉంది. సో బోత్ ఎలా కనెక్ట్ చేస్తాము అనేది కాన్సెప్ట్. సో ఇందులో కమర్షియల్ ఎలిమెంట్ కంప్లీట్గా ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్లో చెప్పాము. ప్రొడ్యూసర్ గారు, లాస్ట్ ఇయర్లో ఈ సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేశారు, కానీ ఎందుకు ఇంత లేట్ అవ్వాల్సి వచ్చింది? రైట్ టైం చూసుకొని రిలీజ్ చేయడానికి వెయిట్ చేస్తున్నామండి, అంతే. ఓకే, అంటే ఈ గ్యాప్లో ఏమైనా సినిమాలో ఏమైనా చేంజెస్ జరిగాయి ఏంటండి? ఏం లేదు, మేజర్ చేంజెస్ ఏం లేవు, చిన్న చిన్నవి అక్కడక్కడ టచ్అప్స్ తప్ప వి డిడ్ంట్ డూ ఎనీథింగ్ మచ్. డైరెక్టర్, ఈ టుక్ టుక్ ఆటో అసలు జనాలకి ఏం చెప్తుంది ఏంటండి? జనాలకి, ప్రేక్షకులకి ఏం చెప్తుంది? ఏం చెప్తుందా? ఎంటర్టైన్మెంట్ ఓన్లీ ఉంటుందా, లేక ఏదైనా మెసేజ్ అలా ఉంటుంది? కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ అండి. ఇందులో మెసేజ్ అంటూ కాన్షియస్గా మెసేజ్ ఇవ్వాలి అనేది ఇంటెన్షన్ ఏం లేదు, ఎంటర్టైన్మెంటే. కాకపోతే ఆ సోల్తో మీరు చాలా బాగా కనెక్ట్ అవుతారు. మూవీలో చాలా మంచి ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది. ఆ ఎమోషనల్ ఫ్యాక్టర్కి మీరు కనెక్ట్ అవుతారు. అది ఇచ్చే ఇంపాక్ట్ ఆ మూవీ స్కేల్ని అప్ 10 times పెంచుతుంది. ఈ పోస్టర్ చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న ఒక ఇది గుర్తొస్తుంది, కొంగలు ఒకదాన్ని ఒకటి పట్టుకొని వెళ్తుంటాయి కదా, అలా ఏంటి అసలు ఆ పోస్టర్ డిజైన్కి కారణం? అలా సో ఇంతకుముందు పోస్టర్స్ కూడా ఒక మ్యాజికల్ ఎలిమెంట్ ఉండాలి కంపల్సరీ పోస్టర్స్లో అనేది కాన్షియస్గా పెట్టుకున్నాం. సో దీని వెనకాల కూడా అదే రీజన్. సో ప్రతి పోస్టర్లో ఏదైనా ఒక మ్యాజికల్ ఎలిమెంట్ని ఇంటాక్ట్గా పెట్టుకొని పోస్టర్స్ డిజైన్. అంటే సినిమాకి రిలేటెడ్ ఉంటుందా? ఓన్లీ సినిమా రిలేటెడ్ ఉంటుంది, అంటే అబ్స్ట్రాక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పోస్టర్స్లో మీరు చూస్తున్నట్టు పిల్లలు ఇలా ఎగరు సినిమాలో, కాకపోతే దీని నేచర్ సినిమాలో కనిపిస్తుంది. ఓకే, కార్తికేయ